వచ్చింది. శుభ్లకి ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. ఆవిడతోనే మీకు క్షమాపణ అడిగిస్తాను. ఆవిడొచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా క్షమించడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ఆవిడ పెళ్లి కార్డు ఇస్తే తీసుకుంటాననుకున్నావా? ఏంటమ్మా, శుభ్లకి ఇవ్వడానికి నీకు ఇప్పుడు తీరిందా? మా మామగారికి ఇంతవరకు వెడ్డింగ్ కార్డు ఇవ్వలేదని చాలా కోపంగా ఉన్నారు. పైగా కార్డులో ఆయన పేరు కూడా వేయలేదు. అసలు మీ మనసుకు మీరేమనుకుంటున్నారు? సరేరా, వచ్చి తప్పైపోయిందని క్షమాపణ అడుగు. కాస్త ఆయన మెత్తబడతాను. పర్వాలేదే, లేటుగా వచ్చినా కరెక్ట్ పద్ధతిలో వచ్చావు. రారా, త్వరగా రా. అమ్మా, అటెక్కడికే? అమ్మా! అరే భాగ్యం గారు వచ్చేసారా? ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. మీరు రావటం ఆలస్యమైందని, చిన్న పనుందని బయటికి బయలుదేరా. రండి, లక్ష్మి మీకోసం ఎదురు చూస్తుంది. రండి, లోపల రండి. ఎక్కడికి వెళ్తున్నావే? ఏంటిది? అమ్మ పిచ్చిదాన్ని బిహేవ్ చేస్తుంది. వస్తారండి, మంచిది. మా అమ్మాయి పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామమ్మా. మరి నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. నమస్తే. నమస్తే. అమ్మా అమ్మా, మా మామగారిని అవమానించడానికే కదా నువ్వు ఇలా చేస్తున్నావు? ఆటో పోనీ. అంటే మా మామగారికి శుభ్లకి ఇవ్వకుండా పిలవకుండానే వెళ్ళిపోతావా? అవును రోయ్, మీ మామగారి కార్డు ఇవ్వాలి కదూ, మర్చిపోయానురా. ఉండు, ఇస్తాను. పద. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? అది ఒకందుకు మంచిదే అయిందిలేండి. లేకపోతే నన్ను పిలవలేదంటే నన్ను పిలవలేదని నీరుక్కునేవాళ్ళు. ఒరేయ్, నువ్వు ఇలా ముందుకొచ్చి నిలబడరా. అందరికి కలిపి ఒకేసారి చెప్తే ఓ పని అయిపోతుంది. వెళ్ళరా. నేనేందుకమ్మా? వెళ్ళమంటుంటే వెళ్ళు. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. నా కూతురు పెళ్లి వివరాలు ఈ శుభలేఖలో ఉన్నాయి. ఆ రోజు మీకు తీరుకుంటే, ఏ పని లేకపోతే, అదేనండి మీ వ్యాపారాలు, రౌడీ పంచాయతీలు, తగాదాలు, పరిష్కారాలు ఏమీ లేకపోతే, మీకు రావాలి అనిపిస్తే నా కూతురు పెళ్లికి రండి. ఒకవేళ వేరే పనులు రాలేకపోయినా సంజయ్ ఇవ్వాల్సిన పని ఏమీ లేదు. నేను మాత్రం ఏమీ అనుకోను, అస్సలు బాధపడను. సరేనా? ఇదిగో చూసుకోండి. వస్తా. భాగ్యం, ఎవరిని నువ్వు పేరు పెట్టి పిలుస్తావు? నా బొట్టు కోసి పేరు పెట్టినాడు నువ్వు. చూడు, కట్టుకున్నాడికి కన్న తండ్రికి తప్ప పేరు పెట్టి పిలిచే అర్హత ఎవరికీ లేదు. వియ్యపురాల్ని మగపిల్లానికి తల్లి నన్న విషయం గుర్తుపెట్టుకో. ఏంటి నీ కూతురికి బంగారం పెట్టేవాడు దొరకగానే కళ్ళు నెత్తికెక్కాయా? భయము భక్తి లేకుండా వాగుతున్నావు. గొప్పింటి వాడివని భయపడ్డాను, మంచి మర్యాద ఉన్నవాడివని మర్యాద ఇచ్చాను. ఇప్పుడైతే భోజనాల టైంకి నన్ను పక్కకి రావద్దన్నావో అప్పుడే నువ్వంటే భయం పోయింది. బంగారం పెడతానని మాటిచ్చి ఆ మాట ఎప్పుడైతే తప్పావో అప్పుడే భక్తి పోయింది. నీ గుణం తెలిసిన మరుక్షణమే గౌరవ మర్యాదలు కూడా పోయాయి. అసలు నీకెందుకు మర్యాద ఇవ్వాలి?
ఏం మంచితనం ఉందనివ్వాలి, ఎవరికి సాయం చేసావనివ్వాలి, ఎవరికి నువ్వు విలువిచ్చావనివ్వాలి. అమ్మా ఏంటి చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు? ఈ రోజేదో కాస్త బంగారం పెడతానన్నాడని వాడు పెద్దవాడు అయిపోయాడా? మేము పనికిరాని వాళ్ళం అయిపోయామా? ఏం వాసు, ఏంటి పెద్ద మగాళ్ళ రోషం ఉన్నవాడిలా మాట్లాడుతున్నావు? రేవతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సైలెంట్ గా ఉండు. నేను సైలెంట్ గా ఉండడం కాదు, గోపి బావ నీ మాట నిలబెట్టాలని బంగారం పెడతానని ఒప్పుకున్నాడు. ఆయన మగాడంటే అనవసరంగా అరిచే వాళ్ళంతా మగాళ్ళు కారు. రేయ్ వింటున్నావుగా? నువ్వేంటో నీ పెళ్ళమే చెప్తుంది. అన్నమాట నిలబెట్టుకుని వెధవా నా మీద రంకిలేస్తావేరా? చూడు, నీ చెల్లెలి పెళ్లికి నీ మామ పర్మిషన్ ఇస్తే నీకు టైం ఉంటే రా, పని పాట లేకపోతే రా. నీ తోడబుట్టిన చెల్లెలని ప్రేమ ఉంటే రారా. లేదు షాపులో బండలు కడిగే పనులు, అద్దాలు తుడిచే పనులు ఉంటే మాత్రం మానేసేయి. నేనేమి అనుకోను, బాధపడను, దిగులు పడను. అర్థమైందా? చూడండి, మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. పెళ్లికొస్తే చదివింపులు చదివించాలి అని ఆలోచించకండి. మీరు పైసా చదివించకపోయినా పంచభక్ష పరమాన్నాలతో కడుపు నిండా భోజనం పెడతాను. భోజనానికి లెక్కలేసుకునే పిసినారని కాదు నేను. వచ్చి పీకల దాకా తిని ఇంటికెళ్ళి లాభాలు లెక్కల్లో రాసుకోండి. వస్తాను. పదవయ్యా. బంగారం పెట్టడానికి మరో మనిషి దొరక్కాని నీకు కళ్ళు నెత్తికెక్కాయే. నా దగ్గర కాదే నీ కుప్పిగంతులు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. మాధవరావుని అవమానిస్తావు కదా, అనుభవిస్తావు, అనుభవిస్తావు. కావ్య, లేట్ నైట్ ఫ్లైట్ కదా, డ్రైవర్ వస్తే కార్ తీసుకొస్తాను అనుకున్నా, కానీ నువ్వు వచ్చి కార్లో కూర్చున్నావు. ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి, కానీ ఇలా అయితే ఎలా చెప్పు? ఊరికే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది మల్స్. ఎప్పుడు చూసినా రెస్ట్ రెస్ట్ అంటావు. ఇంకా పేషెంట్లో చూస్తే ఎలా? నేను అన్ని విధాలా బానే ఉన్నాను కదా. నువ్వు బాగానే ఉన్నావు కావ్య, కానీ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం వాళ్ళు చెప్పినట్టు రెస్ట్ తీసుకోవాలి కదా. ఓకే మల్స్, నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు జర్మనీ వెళ్ళిన తర్వాత నా గురించి మీరేం ఆలోచించకండి. కొత్త కాంట్రాక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్సంట్రేషన్ అంతా వర్క్ మీద ఉంచండి. మళ్ళీ కొన్ని రోజుల్లో మనం మన కంపెనీ పొజిషన్ని పాత పొజిషన్కి తీసుకురావాలి. టోటల్ కాన్సంట్రేషన్ అంతా బిజినెస్ మీదే ఉండాలి. మంచి ప్రాఫిట్స్ వచ్చే డీల్స్ మాత్రమే కమిట్ అవ్వండి. మీరు ఇక్కడ విషయాలన్నీ మర్చిపోండి. మంచి పాజిటివ్ థాట్స్ మాత్రమే రానివ్వండి. మల్స్, నువ్వు సాధించగలవు, దేన్నైనా సాధించగలవు. సక్సెస్ఫుల్గా తిరిగి రావాలి. యూ డోంట్ వరీ కావ్య, నేను సక్సెస్ఫుల్గా తిరిగి వస్తాను. కావ్య, వన్ థింగ్, నేను రిటర్న్ వచ్చేసరికి 1 వీక్ పట్టచ్చు. అప్పటి వరకు నువ్వు మమ్మీతో ఏ గొడవ పెట్టుకోవద్దు. తను ఏమన్నా ఓపిక్గా ఉండు, ఓకే? డోంట్ వరీ మల్స్, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను కదా. కావ్య, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఆఫీస్కి మాత్రం వెళ్ళొద్దు. ఏ అలా అడుగుతావేంటి కావ్య? నువ్వెంత పెద్ద యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డావు తెలీదా? డాక్టర్ చెప్పినట్టు రెస్ట్ తీసుకో. అక్కడికి వెళ్ళి టెన్షన్ పడొద్దు. టైం ప్రకారం మెడిసిన్స్ వాడడం మర్చిపోకు. మంచి ఫుడ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటే తొందరగా రికవర్ అవుతావు. అండర్స్టాండ్? సరే మల్స్, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను, కానీ ముందు రోడ్ చూసి బండి నడుపు. ఓకే డియర్. అయ్యో, ఏంటి నాన్నా? ఏడవకురా, పాలు తాగు నాన్నా. ఏమైందమ్మా? తాగు తాగు నాన్నా. ఓమా, లేదు లేదు నాన్న. అర్చన, ఏమైంది? ఎందుకు బాబు ఏడుస్తున్నాడు? అదే నాకు తెలియట్లేదండి. ఆకలిస్తుందేమోనని పాలు పట్టిస్తుంటే తాగట్లేదు. మధ్యాహ్నం నుంచి వీడిలాగే చేస్తున్నాడు. తాగు నాన్నా. ఏమైందమ్మా? తాగు. ప్రియా, నువ్వు వెళ్ళి బాబుని తీసుకో.
వెళ్ళు ప్రియా. అంటే అర్చన, ఇంతకుముందు ఒకసారి హాస్పిటల్లో ఇలాగే బాబు ఏడిస్తే ప్రియ తీసుకున్న వెంటనే బాబు ఏడు పాపేశాడు కదా, అందుకే చెప్పాను అంతే. ప్రియా, వెళ్ళి బాబుని తీసుకో. ఏంటి ప్రియా, వెళ్ళు. ఇవ్వక్క. ఇవ్వక్క. ఏంటన్నా? ఏంటి? ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ప్రియా, పిల్లాడు ఏడు పాపట్లేదా? లేదు బావా. ఏంటి ప్రియా, నువ్వేడుస్తున్నావేంటి? ఏం లేదు బావా, నేను వీడిని గుండెలకు హత్తుకోబోతే పాలిస్తానేమోనని నోరు తెరిచి ఆరాటపడ్డాడు. కాదని తెలిసిందేమో ఆపినట్టే ఆపి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు. అయితే వాడికి పాలు పట్టించమ్మా. వద్దు బావా, నేను ఇవ్వలేను. ఇవ్వలేవా? ఏ, ఎందుకమ్మా? హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లేటట్టుంటే నేనే పాలిచ్చానక్క. నువ్వు వాడికి పాలివ్వడం నాకు నచ్చలేదు ప్రియా. నువ్వు వాడిని ఆడించు, ప్రేమించు, ప్రేమని పంచు, పెంచి పెద్ద చెయ్యి. ఇవేవి నేను కాదన్ను. కానీ పాలు మాత్రం పట్టకు. ఆ హక్కు కన్న తల్లికి మాత్రమే ఉంటుంది. నవమాసాలు మోసి కన్న తర్వాత ఆ బిడ్డ భూమి మీద పడతాడు. పేగు బంధం తెంచిస్తారు. కానీ ఆ బిడ్డకి తల్లికి ఉన్న ఒకే ఒక్క బంధం ఏంటో తెలుసా? ఆ చనుపాల బంధమే. అది బావ జరిగింది. అర్చన అలా మాట్లాడిందా? అర్చన! నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాకు మాట చెప్పర్చన, ప్రియ నీ సొంత చెల్లెలేగా, మీరంతా ఒకే రక్తం పంచుకునేగా పుట్టింది. ఆ రోజు మనం హాస్పిటల్లో ఏమనుకున్నాం? ప్రియకి పుట్టిన బిడ్డ చనిపోయాడు కాబట్టి, తన బాధలో ఉంది కాబట్టి, మనతో మన బిడ్డతో ఉంటే తన బాధ కాస్తైనా తగ్గుతుంది అనుకున్నాగా. మర్చిపోయావా? ప్రియా, పిల్లాన్ని తీసుకెళ్లి పాలు పట్టించు. చెప్పేది నీకే, వెళ్ళు. ప్రియ నీ కొడుక్కి పాలిస్తే తప్పేంటి? నీకు జరిగే నష్టమేంటి? నీ కొడుకు నీకు దూరం అయిపోతాడా? ఈ ప్రపంచంలో చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లలకి డబ్బా పాలిచ్చే పెంచుతున్నారు. అంటే ఆ పిల్లలందరూ వాళ్ళ తల్లికి దూరం అయిపోతారా? చెప్పర్చనా, సమాధానం చెప్పు. చూడర్చనా, ప్రియకి నువ్వు అంటే ప్రాణం. తను పాలిచ్చి నీ కొడుకు నీకు దూరం చేస్తుంది అనుకుంటున్నావా? ఒక విషయం గుర్తుపెట్టుకో, మన పిల్లాడు ఆకలితో మాడ్డం కన్నా, డబ్బా పాలు తాగడం కన్నా ప్రియ ఇచ్చే పాలు తాగడమే మంచిది. ఎందుకో చెప్పమంటావా?
ప్రియ కూడా మన పిల్లాడికి కన్నతల్లి లాంటిదే కాబట్టి ఆలోచించు.